ఇప్పుడు మీ తాత పేరు సాయన్న. సాయన్న. మళ్ళా సాయన్న కొడుకులు నలుగురు. సాయన్నకి నలుగురు కొడుకులు. ఏమేం పేరు వాళ్ళ పేర్లు? దౌలన్న, పెద్ద ఆయన లక్ష్మణ, రెండు ఆయననా? మూడు ఆయన లక్ష్మణ. ఇంకా మా నాయన పేరు మల్లన్న. మీ నాయన పేరు మల్లన్న. మీ నాయన మూడోవాడా? మూడోవాడు మల్లన్న. నాలుగో ఆయన? నాలుగోవాడు మునియప్ప. అందరు చిన్నవాడు. ఇప్పుడు దౌలన్నకి ఎంతమంది? దౌలన్నకి ఒక్క కొడుకు, ఇద్దరు కొడుకులు ఉంటే ఒకటి చచ్చిపోయిన సన్నపిల్లగానప్పుడే చచ్చిపోయా. ఇంట్లోనే చచ్చిపోయా. అతను చచ్చిపోయా, అతని పెండం చచ్చిపోయా. ఇంకా ఒక్కడు ఇంకా ఎడబోడైనా కూడా చాలా పేపర్లు అమ్మనికే కాపర్లతో గాసం పెట్టింది. వాడు అట్టే పేపర్లు అమ్ముకుంటా వాడు మళ్ళీ సొంతం అమ్మడ పెట్టుకుని ఇంకా మా నీడ ఉండలేదు. నేను పర్మట్ పోతుంది. మా వద్దకు వచ్చిండే. మా వద్దనే ఉండే. ఇప్పుడు మళ్ళీ రెండో ఆయనకి ఎంతమంది పిల్లలు? రెండో ఆయనకి మేము నలుగురము, అతనికి ముగ్గురు. ఇప్పుడు మీరు రెండో ఆయన కొడుకులా? మీరు మూడో ఆయన కొడుకులు. మీరు రెండో ఆయన కొడుకులు ఎంతమంది? మూడవ మల్లన్నకి మూడోది పోయింది కదా. నువ్వు మల్లన్న కొడుకు. నువ్వు నలుగురం. ఇప్పుడు మల్లన్న మూడో అతను కదా, అతని కంటే ఇంకో పెద్ద అతను ఉన్నాడు కదా, రెండో అతని లక్ష్మణకి ఎంతమంది కొడుకులు? ముగ్గురా? ముగ్గురు. వాళ్ళు ఏడున్నారు? వాళ్ళు ఇప్పుడు ఇంకా ఒక్కడు ఉండడు. ఇంకా అందరు పోయి చచ్చిపోయారు. ఈయనే ఉన్నారా ఈ ఊర్లోనే? ఇప్పుడు ఈయన ఊళ్ళో అదే ఇల్లే కదా. ఇప్పుడు అందరు చిన్నవాడు వాడిని తినడానే ఇప్పుడు చచ్చిపోయినది. రెండు ఆయన కొడుకులు ముగ్గురు వాళ్ళు. మేము మల్లన్నకి నలుగురం. మీరు మూడు ఆయన కొడుకులు నలుగురు. ఇప్పుడు లాస్ట్ ఆయన కొడుకులకు ముగ్గురా? లాస్ట్ ఆయనకు ముగ్గురు. తిమ్మడు ఒకడు, శివన్ పేరు శివగాడు. శివన్న దరూరులో ఉన్నాడు. వెంకటగాడు. వాళ్ళు ముగ్గురు. దరూరులో ఉన్నవాడు ఇప్పుడు అదే దరూరు పిల్లలు చేసుకొని ఆనే ఉన్నాడు. లక్ష్మణ కొడుకే, లక్ష్మణ మన్మడు. ఇప్పుడు పెద్ద ఆయనకు బిడ్డలు లేరు. పెద్ద ఆయనకు బిడ్డలే ఏమిటో కొడుకు ఒక్కడే ఉండేవాడు.